తిరుపతి పుర ప్రజలకు సుపరిచితం. గతంలో కరోనా పరిస్థితుల్లో కూడా ప్రజలకు అంతో ఎంతో ఇతోధికంగా సేవ చేయాలి అనే ఉద్దేశంతో తిరుపతి యునైటెడ్ ముస్లిమ్స్ అసోసియేషన్ టోమా అనేది ఏర్పడింది. గతంలో కరోనా పీరియడ్ లో కూడా అంబులెన్స్లు పెట్టి చాలా అనాథ సేవలను కూడా దహన సంస్కారాలు కూడా చేసినటువంటి మంచి పేరు ఈ ట్యూమాకు. అటువంటి అసోసియేషన్ లోని యూత్ వింగ్ ఫ్రెండ్స్ అందరూ కలుసుకొని మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుతున్నటువంటి కంప్యూటర్ సైన్స్ చదువుతున్నటువంటి రవితేజ అనే అబ్బాయికి ఆరోగ్య సమస్యలు వచ్చి 2 కిడ్నీలు చెడిపోతే అతనికి డయాలసిస్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేకుండా ఆర్థిక స్తోమత లేకుండా ఉన్నారని చూసి వీళ్ళు మనసు చెలించి వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కొంత డబ్బు కలెక్ట్ చేసి ఈరోజు ఈ ట్యూమా తరఫున ఆ రవితేజ అనే వాళ్ళ కుటుంబ సభ్యులకి డబ్బులు అందజేయాలనే ఒక సేవా దృక్పథంతో ఈరోజు ఈ పిల్లలందరూ కలిసి కొంత డబ్బు వసూలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలనే తలంపు కలగటం కూడా చాలా గొప్ప విషయం. పిల్లలకి తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ అయితేనే వాళ్ళకున్న ఖర్చులకు ఇచ్చే డబ్బులతో అన్నింటిలో చేర్చుకొని ఇతోధికంగా ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉండేటప్పుడు ఆ వ్యక్తికి మనం సహాయం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ పిల్లలు ఇంత డబ్బు తీసుకెళ్లి అతనికి ఇవ్వడానికి ప్రయత్నించి వాళ్ళ డబ్బులన్నీ ప్రోగు చేసి ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిజంగా వీళ్ళని పిల్లలందరినీ అభినందించుతున్నాను. భవిష్యత్తులో కూడా ఇటువంటి అవసరమైన వాడికి ఆకలితో ఉన్న వాడికి సహాయం చేయాలనే గొప్ప లక్ష్యంతో వీళ్ళు ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాక్చువల్గా వీళ్ళని చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళని మనం ఆశీర్వదించాలి. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో ఎన్నో చేయాలని అందరికి కూడా మీకు వెనక నుంచి ఈ మన తిరుపతి ముస్లిం అసోసియేషన్ కూడా సపోర్టివ్ గా ఉంటారని, దానికి ఇతోధికంగా మా వంతు మేము కూడా సేవ చేయడానికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. నా పేరు దినకర్, న్యాయవాది, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.